డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారు కదా. ఈ వీడియో అయిన తరువాత మీ పాదములో ఉండే బిగ్ టో బొటన వేలు ఒక్కసారి దీన్ని గమనించండి. గమనిస్తే ఏం వస్తుందండి అంటే, ఈ దేహంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా, మీకు ఎలా మీరు ఇబ్బంది పడినా కూడా మీ బొటన వేలు చెప్పేస్తుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే, చూడండి, మీకు వయసు పెరుగుతున్న కొద్దీ ఈ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ అంటే ఏంటండి, ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలన్నా పంపించాలన్నా దీనికి న్యూరాన్స్ కావాలి. అంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇంకొకరికి చెప్పాలంటే దాని యొక్క ఫండమెంటల్ మీడియా ఏమిటంటే న్యూరాన్స్, అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అని చెప్పి మాట్లాడతాం. సో ఇప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ కరెక్ట్గా పని చేయాలి అంటే మీ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ మీకు దానికి సంబంధించిన రక్త సరఫరా కరెక్ట్గా జరగాలి. ఇప్పుడు మీ ఇళ్లలో తాతగారు ఉండొచ్చు లేదా నాన్నగారు ఉండొచ్చు. వీళ్ళు ఎక్కువగా మతిమరుపు అంటే డిమినీషియా అంటాము, ఎమినీషియా అంటాం. అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవచ్చు, అలాగే మతిమరుపు అనేది పెరుగుతూ ఉండొచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ దేహంలో ఈ న్యూరాన్స్ తగ్గిపోవడం వల్లే. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీ ఆఫీస్లో ఒక వయోవృద్ధుడిని మీరు ఉద్యోగంలోకి పెట్టుకున్నారు. ఏంటండి, ముసలాయన మెల్లిగా నడుస్తాడు, దేనిని గుర్తుపెట్టుకోడు, ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోతూ ఉంటాడంటే అది ఆయన తప్పు కాదండి. అది న్యాచురల్గా వస్తున్న ఒక ప్రాసెస్. ఆయన బ్రెయిన్లో న్యూరాన్స్ తగ్గిపోతున్నాయి. అలాగే ఇది మీ తాతగారికి జరగవచ్చు, మీ నాన్నగారికి జరగవచ్చు. కాబట్టి మీరు దయచేసి వాళ్ళ మీద చిరాకు పడకండి, కోప్పడకండి. ప్రకృతి సిద్ధంగానే ఇది జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారి న్యూరాన్స్ అనేవి తగ్గిపోయాయి కాబట్టే వీళ్ళకి మతిమరుపు, జ్ఞాపక శక్తి అనేది ఇలాగ తగ్గిపోతుంది అంటున్నారు కదా, దీనికి మార్గమే లేదా అంటే 100% మార్గం ఉందండి. ఎలాగా అంటే ఇక్కడే పాదములో ఉండే బిగ్ టో అంటే ఏంటి, బొటన వేలు. ఈ బొటన వేలు దగ్గర మీరు మర్దన చేసుకుంటూ ఉంటే, మసాజ్ చేసుకుంటూ ఉంటే మీ బ్రెయిన్కు రక్త సరఫరా అనేది పెరుగుతుంది. అదేంటండి, ఇలా కూడా జరుగుతుందా? నా బ్రెయిన్లో రక్త సరఫరా పెరగడానికిను ఈ బొటన వేలుని మర్దన చేయడానికి ఏమిటి సంబంధం అంటే, దీన్నే వీళ్ళు సౌత్ కొరియాలో సుజోకు థెరపీ అన్నారు. నేను ఒక వీడియోలో కూడా మాట్లాడాను. సు అంటే చేతులు అని అర్థం, జోక్ అంటే పాదము అని అర్థం. మీ దేహంలో ఎలాంటి సమస్య అయినా మీకు రావచ్చు, కానీ మీ చేతిని మీ వేళ్లకు మర్దన చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏ భాగంలో సమస్య ఉందో ఒక సుజోక్ ఎక్స్పర్ట్ చెప్పేయగలరు. ఇది వీళ్ళు ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు చూడండి, ఇది బొటన వేలు. ఈ పై భాగం ఉంది చూసారా, ఇదే మన తల. ఇది సైంటిఫికలీ ప్రూవ్డ్ అండి. ఇది మీ తల, మధ్య భాగము మీ మధ్య దేహము, కింద భాగము మీ శరీరంలోని కింద భాగం. ఇదే మీకు సుజోక్ థెరపీ. సో ఇప్పుడు మీకు ఏమైంది, రక్త సరఫరా అనేది బ్రెయిన్కు తగ్గింది. తగ్గినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఇక్కడ ఈ పై భాగం మీద మర్దన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు సివియర్గా స్పాండిలైటిస్ ఉందండి, నాకు ఉంది. ఇప్పుడు నేను లాంగ్ జర్నీ వెళ్ళాలి, నేనే కారు నడపాలి. మరి నేనేం చేస్తానో చెప్పమంటారా? ఇది నా మెడ, అంటే ఇది తల అన్నప్పుడు ఇది నా మెడ. సో ఈ మెడ భాగానికి ఒక గట్టిగా ఒక గుడ్డను నేను చుట్టేసుకుంటా. అంటే 10 గంటల సేపు నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇది నా మెడ నొప్పిని కానివ్వండి, నాకున్న స్పాండిలైటిస్ని కానీ తగ్గిస్తుంది. ఇప్పుడు మనము జ్ఞాన ముద్ర అంటాం. ఏంటండి ముద్ర? ఇలా పెట్టుకుంటాం. అంటే దీని అర్థం ఏంటి? యోగా శాస్త్రాల ప్రకారం వీళ్ళు ఏమంటారంటే, ఒక మానవ శక్తి అనేది ఈ విశ్వశక్తితో కలుస్తుంది, అదే ఇది జ్ఞాన ముద్ర అంటారు. యాజ్ పర్ సైన్స్ చూసారనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, మీ తల భాగాన్ని మీరు మీ బొటన వేలుతో కలుపుతున్నారు. కలపడం వలన మీ జ్ఞానము అనేది పెరుగుతుంది. అంటే ఏంటి, మీ బ్రెయిన్లోకి రక్త సరఫరా అనేది పెరుగుతుంది. కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకొని మీరు ధ్యాన ముద్రలో ఉన్నారనుకోండి, మీకు ఈ బ్రెయిన్ నుంచి మూలాధార చక్రము వరకు కూడా ఈ ట్రాన్స్మిషన్, ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్ అనండి, ఈ ఎనర్జీ అనండి మీకు సాఫీగా జరుగుతుంది. ఈ విధంగా మీ జ్ఞానము పెరుగుతుంది. దీన్నే వీళ్ళు జ్ఞాన ముద్ర అని చెప్పి చెప్తారు. ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళారు అనుకోండి, పాదములో ఉండే బిగ్ టో, ఈ బొటన వేలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది మీ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడము కాదు, అట్ ది సేమ్ టైం మీ రక్త సరఫరాను కూడా బ్రెయిన్లో బాగా పంపించడానికి. ఒకవేళ మీ బొటన వేలులో ఎక్కడైనా ఇబ్బంది ఉందనుకోండి, ఒక్కసారి మీరు గమనించాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు.
సో భర్త ఏం చేయాలి? వారానికి 2 రోజులు భార్య యొక్క పాదాన్ని పట్టుకొని బొటనవేలుని మర్దనా చేస్తూ ఉంటే ఆవిడకి ఎంత హాయిగా ఉంటుందంటే, మీకు బ్రెయిన్కి కావలసిన రక్త సరఫరా బాగా పెరగడంతో ఆవిడ చాలా చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఇదే పనే భార్య భర్తకు కూడా చెయ్యాలి. అలా కాదండి, నాకు భార్య లేదు లేదా భర్త లేదు అని చెప్పారనుకోండి, మీకు మీరే పని చేసుకోవచ్చు కదా. అందుకన్నా ఈ వీడియో అయిన తరువాత మీరు కూర్చొని ఒక్కసారి నా బొటనవేలు యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా వాచిందా లేదా హార్డ్గా అయిపోయిందా, ఒకవేళ హార్డ్గా అయిందనుకోండి మీకు మీ దేహంలో ప్రాబ్లం ఉన్నట్టే. మీరు కంటిన్యూస్గా అరగంట 45 నిమిషాలు అలా మర్దన చేస్తూ ఉన్నారనుకోండి, అక్కడ రక్త సరఫరా పెరిగి అది చాలా స్మూత్గా అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు మీ బ్రెయిన్లో ఈ మార్పులను మీరు గమనించవచ్చు. అంటే మీరు ఇంకా కూడా యాక్టివ్గా ఉంటారు, షార్ప్గా ఉంటారు. ఈ మతి మరుపు అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేసుకోవడం వలన మీకు దీని ఫలితాలు నా దేహంలో, ముఖ్యంగా ఈ బ్రెయిన్, ఎందుకంటే పై భాగాన్ని నేను నొక్కుతున్నాను కాబట్టి, ఇది నా బిగ్ టో కాబట్టి ఆటోమేటిక్గా నా బ్రెయిన్ యొక్క పనితనము, ఈ న్యూరాన్స్ యొక్క పనితనము, రక్త సరఫరా, న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క ఆ వ్యవహార శైలి మొత్తము కూడా మెరుగుపడిపోతుంది. వయసైన వాళ్ళు 50+ ఉన్న వాళ్ళు ఈ అలవాటు చేసుకోవడం, ఒక్క బిగ్ టోనే కదా, బొటన వేలే కదా అని అనుకోవడానికి లేదండి. మహానుభావుడు వేదవ్యాసుడు చూడండి, మహాభారతంలో మీకు ఆఖరులో ఆయన ఏం చేశాడు? శ్రీకృష్ణుడి యొక్క పాదానికి మీకు బాణం తగులుతుంది. అంటే మీ పాదము ఎంత ముఖ్యము, అందులో ఈ బిగ్ టో అనేది ఎంత ముఖ్యమని చెప్పడానికి ఒక యుగాంతమే జరిగిపోయింది. శ్రీకృష్ణుడు పరమపదించడముతో, మహానిర్వాణముతో మీకేమైంది? ఆ యుగాంతము అనేదే జరిగింది. ఎలాగా? అది ఆయన గుండెకు గుచ్చుకోవచ్చు, లేదా మెదడులోకో మీకు ఆ బాణము దూసుకుపోవచ్చు, ఇవన్నీ జరగవచ్చు కదా. ఎందుకు పాదములో పెట్టాడు అంటే, పాదము అనేది ఎంత ముఖ్యము, మీ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయగలిగే పవర్ అనేది మీ పాదానికి ఉంటుంది, బొటన వేలికి ఉంటుందని చెప్పడానికి ఆయన ఏకంగా మహాభారతంలోనే ఇలాంటి ఒక ఘట్టాన్ని పెట్టాడు. అంటే యు జస్ట్ ఇమాజిన్ అండి. కాబట్టి బొటన వేలే కదా అని దయచేసి అనుకోకండి, ఇదేనండి ఆల్ ఇంపార్టెంట్. అంటే మీ పాదాన్ని తీసుకున్నారనుకోండి, ఒక్కొక్క ప్రాంతము, ఇది చెయ్యి కూడా మీరు చూసుకోవచ్చు. సుజోకులో చేతికి వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, అలాగే మీ పాదాలకు కూడా వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. మీకు లివర్ అన్నారనుకోండి, ఆ లివర్కి సంబంధించిన ప్రాంతము ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని మర్దనా చేస్తారు. చేసిన వెంటనే మీకు లివర్ యాక్టివేట్ అయిపోతుంది. అలాగే హార్ట్ అనండి, కళ్ళు అనండి, బ్రెయిన్ అనండి, ఏ భాగము ఎక్కడెక్కడ ఈ చేతుల్లో కనిపిస్తుంది, కాళ్ళలో కనిపిస్తుందో సుజోకు థెరపీ చేసే వాళ్లకు బాగా తెలుసు. ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము? సుజోక్ అంటే ఒక సౌత్ కొరియాలో ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన ఒక మెడికల్ సిస్టమ్ అండి అంటాం. తరువాత దీన్ని చైనా వాళ్ళు కూడా అనుకరించారన్నారు. కానీ ఇదంతా కూడా మన యోగులు మనకు ఇచ్చిన జ్ఞానం అండి. ఇండియా నుంచే ఇది చైనా, సౌత్ కొరియా లాంటి దేశాలకు వెళ్ళిందనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన దేహము, మన ఆరోగ్యం అనేది మన చేతుల్లో, మన పాదాలలోనే ఉంది అన్న ఈ నాలెడ్జ్ ఉందనుకోండి, అందులోని బిగ్ టో అని మాట్లాడుతున్నాను చూసారా, ఇది ఎప్పుడూ కూడా చాలా చాలా జాగ్రత్తగా కాపాడవలసిన ఒక భాగం అండి. అన్నిటికన్నా ముఖ్యం. అంటే మీకు ఎలా చెప్తారంటే, యోగాలో మీకు ఈ బొటన వేలు అనేది ప్రతి ఒక్క దేహానికన్నా చాలా చాలా ముఖ్యం. ఎందుకు? మొత్తము రిఫ్లెక్సాలజీ, మీ బాడీకి సంబంధించిన రిఫ్లెక్సాలజీ మొత్తము కూడా మీ బొటన వేలు క్లియర్గా చెప్పగలదు. అది వాచింది అంటే మీకు ఎక్కడో దేహంలో సమస్య అని చెప్పి ఒక సుజోక్ ఎక్స్పర్ట్ చెప్పేయగలరు. అది గట్టి పడుతుంది అంటే మీ దేహంలోనే రక్త సరఫరా తగ్గుతుంది అనేది మీరు గమనించవచ్చు. ఒకవేళ మీకు మతిమరుపు, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంది, ఏజింగ్ అయిపోతుంది అన్నప్పుడు ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే, ఈ బొటన వేలికి మీరు మర్దనా చేయడం కంటిన్యూస్గా, కుదిరితే అరగంట 45 నిమిషాలు మీరేంటి పద్మాసనము వేసుకోవాలి. వేసుకొని ఎలాగైతే జ్ఞానముద్రలో కూర్చుంటారో పద్మాసనము వేసుకొని మీరు మీ బొటన వేలుని మీరు అలా మర్దనా చేస్తూ ఉన్నారనుకోండి, ఎలాంటి ఒక ప్రభావం అది మీ దేహం మీద చూపిస్తుంది, మీ ఆరోగ్యం మీద చూపిస్తుంది అంటే మామూలుగా మాటల్లో చెప్పలేము. ఎందుకంటేనండి, మనకు ఏం కావాలి అంటే ఒక బ్యాలెన్స్ కావాలి. ఈ దేహము బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనము మన పనులను చేయగలము, మనం షార్ప్గా ఉండగలము, ఈ యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ కాగలం.
ఒకవేళ మన దేహము బలహీన పడిపోయింది, ఈ బ్యాలెన్స్ కోల్పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి దీనికి అంతా కూడా ఉన్న సొల్యూషన్ ఏంటి? పద్మాసనము, మన బొటనవేలుని మర్దనా చేసుకోవడము. ఇలా చేయడం వలన ఎన్నో రోగాల నుంచి మనం బయటపడిపోవచ్చు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఒట్టి బొటనవేలే కదా అని మీరు దయచేసి అనుకోకండి. ఇది ఆల్ పవర్ఫుల్ అండి, ఆల్ ఇంపార్టెంట్. దీని మీద దృష్టి పెట్టండి, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడ పడితే అక్కడ తిరగడము, నడవడము, నా బొటనవేలికి గాయమైంది, ఇప్పుడు నేను ఎలాగా అని చెప్పి ఆలోచించకండి. ఇమీడియట్ మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. బొటనవేలు మన ఆరోగ్యం యొక్క సూచన అండి. అది మన ఆరోగ్యం యొక్క పనితీరును కరెక్ట్గా మనకు చెప్పే ఒక గొప్ప సాధన అనేది తెలుసుకోండి. కాబట్టి ఈ వీడియో అయ్యాక చూడండి, అసలు మీ బొటనవేలికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఉంటే మాత్రం ఇమీడియట్గా యూ పే అటెన్షన్ ఆన్ దాట్ అండి. కాబట్టి ఇలాగ ఈ బొటనవేలికి సంబంధించి ఎన్నో రీసెర్చ్లు జరిగాయి, ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాశారు. మన శాస్త్రాల్లో కూడా, యోగా శాస్త్రాల్లో కూడా దీనికి సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడారు. కాబట్టి దీని మీద అసలు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.